హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. ఈ రోజు మనము ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నామండి. అది కూడా డబల్ మసాలాతో. డబల్ మసాలా అంటే ఏం లేదండి, మసాలా రైస్ కాస్త ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్లెయిన్ వైట్ రైస్ తక్కువగా ఉంటుంది. అదే డబల్ మసాలా అంటే. ఇది బ్యాచులర్స్ కి అండ్ బిగినర్స్ కి చాలా యూజ్ అయ్యే రెసిపీ అండి. ఇంకా ఏం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రైస్ కుక్కర్ లో 2 లీటర్ల నీళ్లు మరగబెట్టుకోవాలి. ఇవి మరుగు పట్టడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపు ఇంకొక బౌల్లో కాస్త ఉప్పు, పావు టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి. ఈ గరం మసాలా పొడి ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, చూడండి. అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి, 1.5 టీ స్పూన్ కారం వేసుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అంతా కూడా పౌడర్స్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ అవ్వమని కాదండి, ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందని అంతే. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. మరి ఫ్రైడ్ ఆనియన్స్ పొయ్యి మీద చేసేవి కదా అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఈ మధ్య రెడీమేడ్ గా కూడా దొరికేస్తున్నాయండి. తెచ్చుకుని హ్యాపీగా వాడుకోవచ్చు కదా. బ్యాచిలర్స్ కి అలాంటివి చాలా యూజ్ అవుతాయి. తర్వాత ఒక గుప్పెడు తరిగిన కొత్తిమీర, కొంచెం తరిగిన పుదీనా వేసుకుని 1 కప్పు పెరుగు యాడ్ చేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మన బేస్ మసాలా అన్నమాట. ఇప్పుడు ఈ మసాలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రైస్ కుక్కర్ లో నీళ్లు కూడా బాగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో 2 టీ స్పూన్లంతా ఉప్పు, అలాగే మసాలా దినుసులు చెక్క, లవంగాలు, యాలకులు, షాహీ జీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ వేసుకున్నానండి నేను. అలాగే 1 టీ స్పూన్ నూనె, 1 టీ స్పూన్ నిమ్మరసం. మెతుకు అనేది అంటుకోకుండా విడివిడిగా చాలా బ్రైట్ గా రావడానికి ఈ 2 కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు 1.5 గ్లాసు బాస్మతి బియ్యం అరగంట పాటు నానబెట్టుకున్నవి ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక్కసారి లైట్ గా కలిపేసుకుని ఇవి 60 నుంచి 70% ఉడికేంత వరకు, అంటే మెతుకు లైట్ గా పలుకుండాలండి, పూర్తిగా ఉడికిపోకూడదు. అలాంటి స్టేజ్ వచ్చే వరకు ఉడికించుకుని రైస్ ని సపరేట్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ రైస్ కుక్కర్ గిన్నెలో 1 లేయర్ పాటు రైస్ వేసుకోవాలి, అంటే ఒక 2 ఇంచుల హైట్ వచ్చేంత వరకు అనమాట. ఇప్పుడు ఈ రైస్ మీద ఉడికించుకున్న కోడిగుడ్లు ప్లేస్ చేసేసుకోవాలి. ఇన్నే గుడ్లు యాడ్ చేసుకోవాలని ఏం లేదండి, మీ ఇష్టం వచ్చిన యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కోడిగుడ్ల మీద మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ యాడ్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గుడ్లని ఆయిల్ లో లైట్ గా ఫ్రై కూడా చేసి వేసుకోవచ్చు. తర్వాత ఇలా వేసుకున్న గ్రేవీ మీద 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం తరిగిన పుదీనా, అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుని కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసి మిగిలిన రైస్ అంతా కూడా దీనిపైన పరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మీద 100 ml వరకు రైస్ ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకుని పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవైతే ఆప్షనల్ అండి, ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని కావాలనుకుంటే మాత్రమే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ట్రిప్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ట్రిప్ అయ్యాక కూడా ఒక 15 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే మన ఎగ్ డబల్ మసాలా దమ్ బిర్యానీ రెడీ అండి. రైతాతో కానీ మిర్చి కసాలంతో కానీ తింటే అద్దరిపోతుంది. అసలు సైడ్ డిష్ ఏది లేకపోయినా డబల్ మసాలా కాబట్టి ఇందులో ఉన్న మసాలానే రైస్ లో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ video.